మనం ఇంట్లోకి అమ్మని ఆహ్వానించాం గనక చక్కగా మన శ్రద్ధ, భక్తి ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి. మనకి 15వ తారీఖు నుంచే స్టార్ట్ అయినాయి. అయితే నాకు 15వ తారీఖున అస్సలు వీలు పడలేదండి. ఈ వీడియో అయితే 16 తీస్తున్నాను. మా ఇంట్లో ఎలా ఏర్పాటు చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నాకు తోచినవి నేను ఇప్పటికి ఇది 4th ఇయర్ అండి చేయటం మొదలుపెట్టి. నా అనుభవాలు కొన్నిటి షేర్ చేస్తాను వీడియోలో. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. నేనైతే ఇట్లా నవరాత్రులు ముందే అంటే వస్తాయి అనుకున్నప్పుడే, అమావాస్య తర్వాత కాకుండా వాస్తవంగా అయితే అమావాస్య అయినాక క్లీన్ చేసుకోవాలి. కాకపోతే నాకు మళ్ళీ ఎట్లా వీలు పడుతుందో తెలియదని చెప్పి ముందే క్లీన్ చేసేసుకున్నానండి. పూజ గది అది కూడా బ్యాక్ సైడ్ ఉన్న కర్టెన్స్ అవన్నీ తీసేసి ఉతకడానికి వేసేసుకుని, ఇంకా మొత్తం అన్నీ వెనకమాల అంతా నీట్గా చేసేసుకుని, మందిరానికి పైన లోపల అంతా క్లీన్ చేసేసుకుని, విగ్రహాలు కూడా అండి మొత్తం అన్నీ నీట్గా శుభ్రం చేసేసుకుని, విగ్రహాలకి నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఇత్తడి విగ్రహాలు ఉన్నాయనుకోండి, కొంచెం చింతపండులో కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసేసి ఉంచామనుకోండి మెత్తగా అయిపోతుంది కదా. చక్కగా ఆ చింతపండుతోటి మనం కొంచెం సేపు అలా అప్లై చేసి వదిలేసామంటే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత మనం కడిగిన తర్వాత అండి శుద్ధజలంతో మనం అభిషేకం చేసుకోవాలి స్వామికి. అలాగే మనకి ఏది వీలైతే అవి, కనీసం పంచామృతాలు అవి లేకపోయినా కూడా సుగంధ ద్రవ్యాలు అంటే పన్నీర్ కానివ్వండి ఇట్లాంటివి లాస్ట్లో మనం అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అవి వేసుకుని స్వామికి పైనుంచి అట్లా మనం అభిషేకం లాగా చేసుకోవాలన్నమాట. అప్పుడు వస్త్రం కట్టుకుంటే వస్త్రం, లేదు అంటే గంధం బొట్లు అవి పెట్టుకుని సెట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత పూజ గది క్లీన్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది అనమాట. విగ్రహాలన్నీ చక్కగా మెరుస్తూ ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇది శుభ్రం చేసుకున్న రోజున వీడియో క్లిప్ అండి. ఇంకొకటి అండి, మనం అభిషేకం చేయంగానే అంటే స్వామికి అన్నీ శుభ్రం చేసుకోగానే మళ్ళీ వస్త్రాలు ఇవన్నీ కట్టే లోపలే ఏదన్నా కొంచెం నివేదనగా పాలు, ఏదన్నా ఒక పండు పెట్టి అప్పుడు మళ్ళీ మనం పూజకు అన్నీ ఏర్పాటు చేసుకోవాలంట. అలసిపోతారంట స్వామి, అందుకని చెప్పి. సో అన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాక పూజ అయిన తర్వాత ఎలా ఉంది చూడండి. నేనండి వారాహి నవరాత్రులు అంటే కఠినంగా 9 రోజులు కలశం పెట్టుకొని అట్లా అయితే చేయనండి. అంటే నేను నా పరిస్థితి, నా బిజినెస్ రీత్యా మాకున్న పనులు బట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో, వీలు పడదో తెలియదు కనుక నేనేంటంటే 9 రోజులు చేస్తాను, నాకేం అడ్డంకులు ఉండవు కనుక. కాకపోతే కలశం పెట్టుకుని అయితే చేయనండి. సింపుల్గా ఇలా అమ్మని పెట్టుకుని ఇంకా షోడశోపచార పూజ చేస్తాను. ఇంక మార్నింగే అన్నీ రెడీ చేసుకున్నానండి. సాయంత్రం ఏదైనా వారాహి అమ్మకి మనం పూజ అనేది 7 గంటల తర్వాత సాయంత్రం చేస్తాం కనుక ఇంకా పూజ అన్ని రకాలుగా అంటే అష్టోత్తరం అన్నీ చేసుకుని ఇంకా నైవేద్యం, నేనైతే అండి వండిన నైవేద్యమే పెట్టాలి అట్లా కూడా ఏముండదు. నా వీలుని బట్టి చేసుకుంటానండి. ఒక రోజేమో 2 రకాలు చేస్తా, ఒక రోజేమో పళ్ళు పెట్టేస్తాను అట్లా. కానీ పానకము, దానిమ్మ పండు అయితే మాత్రం రోజు కంపల్సరీ పెట్టుకుంటానండి. ఇంకా అట్లా మనం ఏం చేసాము, ఏం పెట్టాము, ఎలా అలంకారం చేసాము అనే దానికంటే కూడా మనం ఇంట్లోకి అమ్మని ఆహ్వానించాం కనుక చక్కగా మన శ్రద్ధ, భక్తి ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. సో అట్లా మనం పూజ అనేది చేసుకోవాలండి. 9 రోజులు ఏ విఘ్నాలు లేకోకుండా చక్కగా జరిగిపోవాలని కోరుకున్నాను. అలాగే పూజ అయితే మంచిగా చేసుకున్నానండి. పూజ అయిన తర్వాత ఇలా ఉంది చూడండి.
చూసారు కదండి, అట్లా ఏర్పాటు చేసుకున్నాను. మరి మీరు చూసే వాళ్ళల్లో ఎంతమంది వారాహి అమ్మకి నవరాత్రులు చేస్తున్నారు, అలాగే మీరు అమ్మని ఏ రూపంలో కొలుస్తారు, లలిత అమ్మలాగానా, లక్ష్మీ రూపంలోనే ఎట్లా కొలుస్తారు అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వారాహి నవరాత్రులు మీ లైఫ్లో చేసిన అద్భుతాన్ని కూడా తప్పకుండా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.